రివ్యూ ఆఫ్ జూనియర్. ఈ మూవీ మీద నాకు కొంచెం యాంటిసిపేషన్ రావడానికి డిఎస్పి గారు ఇచ్చిన వైరల్ వయ్యారి సాంగ్, శ్రీలీల హీరోయిన్, చాలా ఇయర్స్ తర్వాత జెనీలియా గారు తెలుగు ఎంట్రీ, సెంథిల్ కుమార్ గారు డిఓపి, పీటర్ హైన్స్ మాస్టర్ స్టంట్స్, రాజమౌళి గారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం సరిపోద్ది. ఒక అన్నోన్ హీరో ఏ ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి ఈ మాత్రం స్టఫ్ సరిపోద్ది. ఆ విషయంలో హీరో కిరీటి గారు అదృష్టవంతుడే. మనీ మేక్స్ ఎనీథింగ్, అంతే. సరే, ఎంట్రీ అయితే అయిపోయింది. మరి వచ్చిన ఆపర్చునిటీని కిరీటి గారు ఒక సినిమాకే పరిమితం అయ్యేలా వాడుకున్నారా, లేదా ఇండస్ట్రీలో లాంగ్ సర్వైవల్ అవ్వడానికి కష్టపడ్డారా అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు అసలు ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఎ బిలో యావరేజ్ మూవీ. రొటీన్ ఓల్డ్ టెంప్లెట్ కరెక్ట్గా చెప్పలేను, కానీ చాలా సినిమాల కలయికే ఈ జూనియర్. అండ్ అందులో మహేష్ గారి మహర్షి కూడా ఒకటి. ఈ మూవీ స్టోరీని సింపుల్గా చెప్పాలంటే, హీరోకి తన తండ్రి చేసిన త్యాగం తెలియక ఇరిటేట్ అవుతుంటాడు అస్తమాను. తర్వాత తెలుసుకుంటాడు, చివరిలో తండ్రి కోరిక నెరవేర్చి జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వీటి మధ్యలో జరిగేదే రొటీన్ డ్రామా. ఈ సినిమా తీయడానికి ముఖ్య కారణం ఒకటే, హీరో కిరీటిలో ఉన్న నవరసాల్ని ఆడియన్స్కి, మూవీ మేకర్స్కి చూపించాలనే మోటివ్ మీదే ఈ కథలో అన్ని ఎలిమెంట్స్ ఉండేలా రాసుకున్నారు. బట్ రైటింగ్ ఆడియన్స్లో ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది ఆలోచించడం వాళ్ళ ఉద్దేశం కాదు. సో దాన్ని లైట్ తీసుకోండి. మెయిన్ ఎజెండా మాత్రం కిరీటిలో ఉన్న యాక్టింగ్ స్కిల్ని, డాన్సింగ్ పొటెన్షియల్ని, ఫిట్నెస్ని, ఎనర్జీ లెవెల్స్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసమే ఈ సినిమా. ఆ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే సినిమా ఇండస్ట్రీలో కిరీటి అన్నకి ఒక ప్లేస్ ఇవ్వచ్చు. హీ డిడ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. నాకైతే పెద్ద రిమార్క్స్ ఏం కనిపించలేదు తనలో. కరెక్ట్ స్క్రిప్ట్స్ ఎంచుకుంటూ వెళ్తే సర్వైవ్ అవ్వగలన్న నమ్మకం అయితే వచ్చింది. స్పెషల్లీ వైరల్ వయ్యేరి సాంగ్లో అతని డ్యాన్స్ ఎన్టీఆర్ గారి జనతా గ్యారేజ్లో పక్క లోకల్ సాంగ్ గుర్తు చేసింది. తన హీరో ఎన్టీఆర్ గారిలానే డ్యాన్స్ ఇరగదీసాడు. ఎమోషనల్ సీన్స్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. డెఫినెట్గా ఇంప్రెస్ చేస్తాడు మనల్ని. ఇంక ఇది పక్కన పెట్టి సినిమా వైజ్ చూస్తే పెద్ద బోర్ ఫీల్స్ ఏమి ఇవ్వలేదు, కానీ ఎక్కువ సాగదీస్తున్నారని మాత్రం అనిపించింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని లేదు, రెండు హాఫ్లు కూడా అలానే స్ట్రెచ్ చేశారు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. అంటే ఒకదాని తర్వాత ఒకటి వెంటనే రావాలన్నట్టు. ఎక్స్పెక్టెడ్ హీరో ఎంట్రీ, అంతే ఎక్స్పెక్టింగ్ హీరో ఎంట్రీ, హీరోయిన్తో లవ్, 2 సాంగులు, ఇంటర్వల్ ట్విస్ట్, మధ్యలో నవ్వురాని 2 జోకులు, ఏదో అలా వెళ్ళిపోతుంది. కానీ ప్రీ ఇంటర్వల్ టు ఇంటర్వల్, మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో ఎమోషన్ యాంగిల్, ఇవన్నీ నాకు నచ్చాయి. ఫాదర్ సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయింది. దీంతో పాటు సిస్టర్ సెంటిమెంట్ ఉన్నా దాన్ని ఎక్కువ కాదు అసలు వాడుకోలేదు. ఇది మాత్రం డిసప్పాయింట్ చేసింది. ఇంకా ఊరు వెళ్తారు, ఊరిని మంచిగా చేయాలంటారు, కానీ ఏం చేశారో చూపించరు. చాలా వాటికి ప్రాపర్ ఎండింగ్ ఉండదు. సినిమాలో విలన్ ఎవడో, వాళ్ళ పని ఏంటో ఏం అర్థం కాదు. ఇలా చాలా వాటికి కరెక్ట్ పే ఆఫ్ ఇవ్వకుండా అర్ధాంతరంగా వదిలేస్తారు. ఈవెన్ ఎండింగ్ కూడా సరిగ్గా ఎవరో. ఇంకా పెర్ఫార్మెన్స్ వైజ్ జెనీలియా గారు రోల్ బాగుంది. శ్రీలీల గారు యాజ్ యూజువల్ ప్రతి సినిమాలో ఉన్నట్టే ఓన్లీ ఫర్ డాన్స్ అండ్ గ్లామర్. అండ్ వీర్ రవిచంద్రన్ గారి రోల్ మాత్రం చాలా సాలిడ్గా ఉంటుంది. సినిమాకి సోలో ఆయనే. రెస్ట్ ఆఫ్ ది టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని డీసెంట్గా అనిపించాయి. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు, వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, మీ ఇష్టం. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. So see you in the next video. Take care friends and thank you.